హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గోంగూర ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా సింపుల్గా గోంగూరతో ఎగ్ కర్రీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి అయితే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. డెఫినెట్గా ఈ రెసిపీకి అయితే ఫిదా అవుతారు. ప్లస్ చాలా తక్కువ టైంలోనే టేస్టీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ముందుగానే గోంగూరను అయితే 2 times నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఆకుకూరలో ఏంటంటే మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేయాలి. ప్లస్ గోంగూర కట్ట వచ్చేసి అయితే 10 rupees కట్ట, పెద్ద సైజులో ఉన్నది అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇలా నీట్గా వాష్ చేసిన గోంగూరను అయితే రెడీగా పక్కన అయితే పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఆకును మొత్తం అయితే యాడ్ చేసుకొని ఇందులోనే 5-6 గల పచ్చిమిరపకాయలను అయితే ఈ విధంగా తుంచి అయితే వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి ఏంటంటే టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 2 tablespoon వరకు వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి వాటర్లోనే గోంగూర చక్కగా మగ్గి ఉడకాలి అన్నమాట. కాబట్టి ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ మరి గోంగూరను అయితే చక్కగా మగ్గించుకోవాలి. సో చూసిలా గోంగూర అయితే చక్కగా మగ్గిపోయిందన్నమాట. ఇలా మగ్గిన తర్వాతకి ఇప్పుడు ఏంటంటే కొంచెం గుజ్జుగా ఉండేటట్టు అయితే ఈ విధంగా మ్యాషర్తోనైతే మ్యాష్ చేయండి. బట్ ఎట్టి పరిస్థితిలోనూ మిక్సీ అయితే పట్టకండి. మిక్సీ పట్టి కర్రీ చేసామనుకోండి మరి టేస్ట్ అనేది అంత బాగోదు. పప్పు గుత్తితోనైనా కానీ లేకపోతే ఈ విధంగా మ్యాషర్తోనైనా కానీ కొంచెం గుజ్జుగా ఉండేటట్టు అయితే బాగా మ్యాష్ చేయండి. సో చూసిలా ఇలా రావాలి అన్నమాట. సో ఇట్లా ప్రిపేర్ చేసుకొని అయితే దీన్ని కూడా పక్కన అయితే పెట్టేయండి. సో చూడండి, నేనైతే ఎగ్స్ అయితే ఉడికించి అయితే తీసుకున్నాను. నేను వచ్చేసి అయితే ఎగ్స్ అయితే 8 వరకు తీసుకున్నాను. ఎగ్స్ ఎప్పుడైనా కానీ ఇన్నే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని తినగలుగుతారో దాన్ని బట్టి ఎగ్స్ అయితే తీసుకోండి. ఏ ఎగ్ కర్రీ చేసినా కానీ ఎగ్స్ అనేవి డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా ఘాట్లు పెట్టాలన్నమాట. ఘాట్లు ఎట్లా పెట్టాలి, నేను చూపించినట్టు ఘాట్లు పెట్టి ఎగ్ కర్రీలో ట్రై చేయండి. మంచిగా ఎగ్గుకి ఉప్పు కారం మసాలా అనేది చక్కగా పడుతుంది. కాబట్టి నేను తీసుకున్న 8 ఎగ్స్కి అయితే ఈ విధంగానే ఘాట్లు పెట్టేసి అయితే తీసుకున్నాను అనమాట. సో చూసిలా ఎగ్స్కి అయితే ఈ విధంగా ఘాట్లు పెట్టేసి అయితే ఈ ఎగ్స్ని కూడా రెడీగానైతే పక్కన పెట్టేసినాను. అలాగే ఇందులోకి అయితే 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 3 tomatoes కూడా ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 4 teaspoons వరకు ఆయిల్ అయితే వేయండి. సో చూసిలా నేను చూపిస్తున్న పావుతోనైతే 2 పావులు వేసాను అనమాట. ఇందులోనే 1/2 teaspoon వరకు పసుపు, అలాగే 1/2 teaspoon వరకు సాల్ట్ను వేసుకొని కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసి మనం ముందుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసినాం కదా, ఈ ఎగ్స్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఎగ్స్ని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. నార్మల్గా ఫ్రై చేయకుండా ఎగ్ కర్రీ చేసామనుకోండి అది కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. బట్ ఇట్లా ముందుగానే ఎగ్స్ని అయితే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసి ఎగ్ కర్రీ చేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాన్ స్టాప్ గరిటెతోని ఈ విధంగా ఎగ్స్ని తిప్పుకుంటూ ఇలా కలర్ చేంజ్ కావాలి అన్నమాట. ఎగ్స్ పైన లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఎగ్స్ని అయితే బాగా ఫ్రై చేయండి. నేనైతే ఈ ఎగ్ అనే కాదండి, ఏ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసినా కానీ ఇట్లా ఎగ్స్ని అయితే ఫ్రై చేసే కర్రీ అయితే చేస్తాను అనమాట. మా ఇంట్లో వాళ్ళకి ఇట్లా ముందుగానే ఎగ్ ఆయిల్లో ఫ్రై చేసి కర్రీ చేస్తేనే కొంచెం ఇష్టంగా తినగలుగుతారు. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 4-5 minutes అయినా మంచిదే కదా, మంచి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినేస్తారని చెప్పేసి అయితే ఇట్లా ఎగ్స్ని అయితే ముందుగానే ఫ్రై చేస్తాను అనమాట. ఈ విధంగా ఫ్రై చేసిన ఎగ్స్ని అయితే రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో చూడండి, ఇందులోనే మళ్ళీ ఆయిల్ ఉంది కాబట్టి నేను వేస్తలేను. 1/2 teaspoon వరకు జీలకర్ర, 1/2 teaspoon ఆవాలు వేసుకొని ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా పొద్దుగా కట్ చేసి అయితే యాడ్ చేయండి. సో ఆనియన్స్ ఎప్పుడైనా కానీ తొందరగా మగ్గడానికి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఈ టైంలోనే యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలిపేసేసి ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై కావడానికి 3-4 నిమిషాలు టైం పడుతుందండి. సో ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే చక్కగా వేగాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాతకి ఇందులోనే జస్ట్ 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. మరీ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఈ కర్రీలో అంత టేస్ట్ బాగోదు కాబట్టి జస్ట్ 1/2 spoon వరకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాతకి దీనిపైనుంచి అయితే మూతను పెట్టేసుకొని టమాటోస్ని అయితే బాగా మగ్గించుకోవాలి. మనకి టమాటోస్ మగ్గడానికి 3-4 మినిట్స్ అలా టైం పడుతుంది. సో ఇప్పుడైతే మూత తీసి చూపిస్తున్నాను చూడండి. టమాటోస్ అనేవి చక్కగా మగ్గిపోయాయి. ప్లస్ మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది కదా. ఈ టైంలోనే ఒకసారి జస్ట్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి. సో మా ఇంట్లో పిల్లలు ఏంటంటే మరీ స్పైస్ ఎక్కువగా ఉంటే తినరు కాబట్టి కొంచెం కారం అయితే తక్కువగానే యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేస్తున్నాను. ఈ పొడులు మొత్తం వేసేసిన తర్వాతకైతే ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసి అయితే ఒక 2 నిమిషాలు అయితే బాగా వేగనివ్వండి. మరి ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ అలా వేయించామనుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగానే గోంగూరను అయితే ఉడికించి అయితే పక్కన పెట్టేసినాం కదా. ఇప్పుడు గోంగూరను మొత్తం అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. గోంగూర మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నా కానీ అది మగ్గేసరికి చాలా తక్కువ అవుతుంది కదా. సో చూడండి, ఇప్పుడు టమాటో అలాగే గోంగూర మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి కొంచెం టేస్ట్ చేయండి. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి సాల్ట్ కూడా ఇప్పుడైతే యాడ్ చేశాను. మీకు ఇన్ కేస్ కావాలి అంటే మనకి కర్రీ ఏంటంటే ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండే వాళ్ళు అయితే ఏంటంటే నీళ్లు వేసుకోకండి. కొంచెం నాకేంటంటే కొంచెం పల్చగా ఉంటే ఇష్టం కాబట్టి ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. నేను ముందుగానే గోంగూర మగ్గించాను కదా, అదే గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసి అయితే ఇందులోకి వాటర్ పోసేసి అయితే కొద్దిసేపు ఉడికించుకోవాలి. అది కొంచెం తిక్కుగా ఉండే వాళ్ళు ఏంటంటే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం మా ఇంట్లో వాళ్ళకి ఇట్లా పల్చగా ఉంటే ఇష్టం కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన వెంటనే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైనుంచి మూతను పెట్టుకొని ఒక 3 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. ఇలా ఉడికించడం వలన ఎగ్స్కి కూడా ఉప్పు, కారం, మసాలా అనేది చక్కగా పడుతుందన్నమాట. 3 నిమిషాల తర్వాతకి అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. మనకి మంచిగా కర్రీ కుక్ అయ్యి పైన చూడండి ఆయిల్ అయితే వదులుతూ ఉంది కదా. ఆల్మోస్ట్ మనకి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్.